ఈ దినాన ధ్యానించబోయే అంశము కన్నీళ్ళు. ఏంటమ్మా? కన్నీళ్ళు, దుఃఖము, ఏడుపు. ఈ అంశం గురించి ధ్యానించాలని దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీ మధ్యన పెట్టుచున్నానండి. నాకు ఏనాడు కూడా నేను ఏడవలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులు చూడాలని ఆశపడుతున్నాను. నా లైఫ్లో నేను పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు నేను ఎప్పుడూ ఏడవలేదు అన్నవారు ఎవరైనా సరే ఈ లోకం ఉన్నారంటే అది అసాధ్యం అండి. ఏడవలేని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్ళు రావడము సహజమండి. ఈ దినాన మనము ధ్యానించిన వాక్యములు, కన్నీళ్లతో విత్తివాడు సంతోషగానముతో పంట కోసెదరు అనే వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. గత రాత్రి దీని గురించి కొంచెము వివరణ మనం తెలుసుకున్నామండి. భవాని గారి ఇంట్లో గత రాత్రి ప్రార్థన కూడికలు కొంచెము ఎక్కువ కాదు, కొంచెం భాగం మనం తెలుసుకున్నాం. ఈ దినాన దేవుని యొక్క ప్రేరణ ఎందుకు ఈ మాట మీద నాకు ఫోకస్ అయిందో నాకు తెలియదు, కానీ కన్నీళ్ళ గురించే మాట్లాడమని దేవుని యొక్క ఆత్మ ప్రేరణ కలిగి మీ మధ్య నిలబడి ఉన్నానండి. యోహాను భక్తుడు రాస్తాడు 11వ అధ్యాయంలో 35వ వచనంలో, యేసు కన్నీళ్లు విడిచెను, యేసు కన్నీళ్లు విడిచెను. మత్తయి సువార్తలో యేసయ్య, లూకా సువార్తలో యేసయ్య రాస్తాడు 23వ అధ్యాయం 28వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని లూకా సువార్తలో వైద్యులకు లూకా గారు యేసయ్య చెప్పిన మాటను పొందుపరిచాడండి. ఈరోజు ఎందుకు మానవుడు అన్నవాడు కన్నీళ్ళు గారుస్తున్నాడు? అసలు ఈ కన్నీటి ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు అంటే ఏమున్నాయా? దీవెనలు అంటే ఏమైనా ఉన్నాయా అన్నది ఈ దినం మనం ధ్యానించకపోతున్నామండి. కన్నీళ్ళు 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన కన్నీళ్ళు, 2 ఆత్మ సంబంధమైన కన్నీళ్ళు. శరీర సంబంధమైన కన్నీళ్ళు అంటే మనకు కావలసిన అవసరతల గురించి, బట్టలు కానీ లేక ఇతర వస్తువులు కానీ, మన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మన అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తము కాల్చే కన్నీరు ఉన్నాయి. రెండోదిగా ఆధ్యాత్మిక కన్నీరు. యేసయ్య అంటాడు కదండి, మీరైతే ఆయన రాజ్యముని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ 2 రకాల కన్నీళ్ళు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలమండి. అసలు ఈ యొక్క గ్రీకులో ఈ కన్నీరు అన్న పదము, దుఃఖము అన్న పదము 9 విధాలుగా రాయబడి ఉన్నాయండి. 9 రకాలుగా రాయబడి ఉన్నాయి. దీనిని పెంటియో అన్న గ్రీక్ పదం నుంచి పుట్టింది. పెంటియో, ఈ దుఃఖము లేక కన్నీళ్ళు అన్న పదము పెంటియో అన్న గ్రీక్ పదం నుంచి బయటకు వచ్చిందండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా పరిశుద్ధ గ్రంథములు రకరకాలైన కన్నీళ్ళు మనం చూడగలం. జనరల్గా చూస్తే సాధారణంగా వచ్చే కన్నీళ్ళు ఉన్నాయండి. సాధారణంగా వచ్చే కన్నీరు
సాతానుకు వచ్చే కన్నీరు అంటే మన యొక్క రిలేటివ్స్ కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా సరే మరణిస్తే, నిద్రిస్తే అది జనరల్గా మనం ఏడుస్తామండి. ఇవి సాధారణంగా మనకు కలిగే కన్నీరు స్వాభావికమైన కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శారమ్మ గారు చనిపోయినప్పుడు అబ్రాహం గారు కూడా కన్నీరు కార్చారండి. శారమ్మ చనిపోయినప్పుడు అబ్రాహం కన్నీరు కార్చి చాలా దినాలు ఉపవాసం ఉండి తన భార్య నిమిత్తం ఉపవాసం ఉన్నట్టుగా మనం చూడగలం. రెండోదిగా అసాధారణమైన కన్నీళ్ళు. ఈ అసాధారణమైన కన్నీళ్ళు ఎలా వస్తాయంటే, దుష్ట తలంపులు, దుష్ట నడవడిక, ప్రణాళిక మీద చేసే తప్పుడు పనులు, వీటి ద్వారా వచ్చే పనిష్మెంటు, ఇవి అసాధారణమైన కన్నీళ్ళండి. ఏదైతే మన మనస్సులో తలంపు వస్తుందో, చెడు ఆలోచన వస్తుందో, దానిని నువ్వు ఎప్పుడైతే అమలు చేస్తావో, నీ దుష్ట తలంపులను, చెడు కోరికలను అమలు చేసినప్పుడు వచ్చే వాటిని అసాధారణమైన కన్నీళ్ళు అని చెప్పి మనం పిలవగలమండి. మూడోదిగా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తూ అంటాడు, దైవ చిత్తానుసారమైన కన్నీళ్ళు. దైవ చిత్తానుసారమైన కన్నీళ్ళు, దేవుని యొక్క ప్రణాళిక మీద వచ్చే కన్నీళ్ళు. ఈ కన్నీళ్ళు మనం చూసినప్పుడు పశ్చాత్తాపం కలిగిన పాపాత్మురాలైన స్త్రీ మనము చూడగలము. దేవుని యొక్క వాక్యలో మనం గమనించగలము. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో యేసు కన్నీళ్ళు విడిచిన పదం మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ఈ రీతిగా దైవానుసారమైన కన్నీళ్ళు. మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ కన్నీళ్ళు మాట్లాడతాయండి. కన్నీళ్ళు మాట్లాడతాయి. అది దేవుడు అర్థం చేసుకునే భాష అండి. దేవుడు అర్థం చేసుకునే భాష కన్నీటి భాష. ఎప్పుడైతే మనిషిలో భారం పెరుగుతుందో, బరువు పెరుగుతుందో, ఒత్తిడి పెరుగుతుందో, అప్పుడు 10,000 నాలుకల కంటే అనర్గళంగా ఈ కన్నీరు మాట్లాడతాయట. 10,000 నాలుకల కంటే అనర్గళంగా మాట్లాడేది కన్నీటి యొక్క ప్రార్థన అండి. ఈ కన్నీటి యొక్క స్వరము దేవుడు మాత్రమే గ్రహించగలడు. అది అధికమైన దుఃఖంలోంచి వచ్చేదే కన్నీరండి. అధికమైన భారముతో వచ్చే కన్నీళ్ళు ఏవైతే ఉంటాయో అందులో నిజాయితీ ఉంటుంది, అందులో యథార్థత ఉంటుంది, అందులో దేవుని యొక్క సన్నిధిని కోరే ఆ కన్నీరు ఉంటుందండి. ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుతున్నారు, నవ్వు అన్నది ఉపరితలంపై ఉంటుంది, ముఖంలో ఉపరితలంపై ఉంటుంది. కన్నీరు అన్నది అంతరంగం నుంచి వస్తుందండి. నవ్వు ఈ పై నుంచి వస్తుంది, కన్నీరు అన్నది, నీ కన్నీళ్ళు అన్నది లో నుండి వస్తుందండి. ఎప్పుడైతే మనస్సు భారమైపోతుందో, మనస్సు కష్టమవుతుందో, నీ యొక్క మనస్సు బరువైపోతుందో, అప్పుడు వచ్చేది కన్నీరు వస్తుందండి. ఈరోజు అందుకే దేవుడు మనతో మాట్లాడే అంశం కన్నీళ్ళు అన్న అంశం గురించి దేవుడు నాకు ఇచ్చిన తలంపు. కొందరు భక్తుల యొక్క జీవితాలు, వారు కన్నీళ్ళు గారిస్తే ఏ రీతిగా వారి జీవితాల్లో వారు ఆశీర్వాదం పొందుకున్నారో ఈరోజు మనం ధ్యానించుకుందామండి. నా మొట్టమొదటిగా ఆదికాండము 21వ అధ్యాయము 11వ వచనం మళ్ళీ, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. ఏ మాట? శారమ్మ గారు చెప్పిన మాట. శారమ్మ గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే, ఓ యజమానుడా, ఇస్సాకు వలననే నీకు వచ్చింది వారసత్వం, కానీ ఇస్మాయిల్ వలన వచ్చింది వారసత్వం కాదు. కనుక ఇస్మాయిల్ని నీ యొద్ద నుంచి పంపించేయి. ఇస్మాయిల్ను చేర్చడానికి వీలు లేదు. ఇది చాలా కటువైన మాట అండి. ఒక తండ్రికి కష్టమైన మాట. ఈ యొక్క హాగర్ని ఇచ్చింది ఎవరు అంటే శారమ్మ గారే ఇచ్చారు. హాగరు ఎవరు అంటే దాసి, డూలస్, స్లేవ్ అని పిలిచేవారండి.
అంటే వారి యొక్క శరీరం మీద వారికి హక్కు లేదు. వారి యొక్క బాడీ మీద వారికి హక్కు లేదు. యజమానురాలు ఏం చేసినా, యజమానుడు ఏం చేసినా అడగడానికి కూడా హక్కు లేని వారు డూలర్స్ అండి, స్లేవ్. అటువంటి బానిసత్వంలో వచ్చిన హాగరు శారమ్మ దగ్గర దాసిగా పనిచేస్తూ శారమ్మ చెప్పిన మాటను విని అబ్రాహాం గారికి భార్యగా చేయబడి అబ్రాహాం గారి ద్వారా బిడ్డను కని ఆ బిడ్డ కొంచెం 12 యవ్వన కాలం వచ్చే సమయంలో శారమ్మ గారు షాకులను న్యూస్ ఇచ్చారండి అబ్రాహాం గారికి, ఇష్మాయేలుని పంపించేయి. ఇష్మాయేలు నువ్వు కొడుకు కాదు, ఇస్సాకే నీ కొడుకు. నీ 100 సంవత్సరంలో నీ వృద్ధాప్యలో పుట్టిన ఇస్సాకు వలనే నీ సంతానం విస్తరించాలి కానీ ఇష్మాయేలు వలన విస్తరింపకూడదు అన్న మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము పుట్టించెను. ఎంత దుఃఖమో తెలుసా అండి? ఖురాన్లో రాయబడిందండి. ఖురాన్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు. ఆ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇలాగా ఈ వాక్యం ఎలా ఉంది కదా, ఖురాన్లో అబ్రాహాం గురించి ఏం రాస్తుంది అని అంటే అతను చెప్పాడండి, విపరీతంగా ఏడ్చాడటండి కొడుకు కోసం. ఇష్మాయేల్ని పంపించే అన్న మాట భార్య ఎప్పుడైతే చెప్పిందో తట్టుకోలేక గుండె పగిలిపోయి దేవుని యొక్క సముఖాన ఎక్కువగా అధికమైన భారం తీర్చాడటండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, అబ్రాహామా నీ భార్య చెప్పిన మాటని విను. నీ భార్య ఏదైతే చెప్తుందో ఇస్సాకు వలన నీకు సంతానం విస్తరిస్తుంది కానీ ఇష్మాయేలు వలన కాదు. ఇష్మాయేలు వలన నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నువ్వు ఏడుస్తున్నావు కదా, నేను నీ కొడుకును కూడా నేను ఆశ్రయిస్తాను, నీ కొడుకును కూడా దీవిస్తాను. నీ కొడుకు యొక్క గర్భం నుంచి రాజులు వస్తారని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఇక దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఈ యొక్క ఇష్మాయేలు నుండి రాజులు ఈ లోకానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఆలస్యం అవుతున్న కొద్దీ అబ్రాహాం గారి జీవితంలో నా జీవిత శూన్యమో, నా బ్రతుకు శూన్యం అంటే అబ్రాహాం గారి దేవుడు ఎంతగా ఆశ్రయించంటే నాయకులు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రధానులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారండి. అబ్రాహాం కార్చిన కన్నీటి ఫలితం. ఈరోజు నాకు కన్నీళ్ళు రాలేదు అన్నవారు ఎవరు లేదండి. ప్రతి ఒక్కరు కన్నీరు కార్చాం, ఏడ్చాం. కానీ అవి ఏ కన్నీరు అన్నది నీకు నువ్వు టెస్ట్ చేసుకోవాలి. అది సాధారణమైన కన్నీరా, లేక అసాధారణమైన కన్నీరా, లేక దైవ చిత్తానుసారంగా వచ్చిన కన్నీళ్ళ? నిన్ను నువ్వు పరీక్షించుకో. మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క అవిధేయతని బట్టి వచ్చిన కన్నీరైతే దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి పాప క్షమాపణ కోరాలి. ఒకవేళ సాధారణంగా వచ్చిన కన్నీరైతే దేవుని యొక్క సంధిలో ప్రార్థించాలి. దైవ చిత్తానుసారమైన కన్నీరైతే దేవునికి నిన్ను సరెండర్ అయిపోవాలండి, అంకితం అయిపోవాలి. ఇక్కడ అబ్రాహాం గారి కన్నీరు కార్చాను అని చెప్పి మనం చూస్తున్నాం. నా రెండో ఎగ్జాంపుల్ ఆదికాండము 33వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. అప్పుడు ఏసావు అతని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఎవరిద్దరు? ఏసావు, యాకోబు. ఎవరు వీరు అంటే అన్నదమ్ములండి. ఈ అన్నదమ్ములు శత్రువులు, ఒకరికొకరు బద్ధ శత్రువులు అండి. వీరిరువురు శత్రులుగా అయిపోయారు. ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి వెలువేయబడిన తర్వాత వారిద్దరికీ పొత్తు లేదు. కొన్ని సంవత్సరాలు కలవలేదండి. అన్న ఒక చోట, తమ్ముడు ఒక చోట, వారిరువురి యొక్క జీవితాలు కొనసాగినాయి. ఒకనొక టైం వచ్చింది, అన్న నిన్ను ఎదుర్కొని వస్తున్నాడని చెప్పి యాకోబు గారి కబురు రాగానే, నీ అన్న కత్తుల చేత కటారముల చేత 400 మంది సైన్యాన్ని తీసుకొని వస్తున్నారు అన్న వార్త వినగానే యాకోబు గొల్లున ఏడ్చాడండి. దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం, వీరిద్దరూ కన్నీరు కార్చారండి.
ఏసావు తన తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కౌగిలించుకొని ఒకరినొకరు వాటేసుకొని ఏడ్చేది అని చెప్పి రాయబడింది. వారి యొక్క పర్సనల్ యొక్క జీవితంలో కూడా వారు ఏడ్చారండి. యాకోబు నిమిత్తము ఏసావు ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడంటే ఆదికాండం 27వ అధ్యాయం మీరు చదివితే 34 నుంచి 40 వచనాలు చదివితే అక్కడ తండ్రి అన్నకు రావాల్సిన ఆశీర్వాదం తమ్ముడు దొంగిలించాడండి. అన్నకు రావాల్సిన ఆశీర్వాదం తమ్ముడు దొంగిలించాడు. తండ్రి దీవించాడండి. నా కుమారుని యొక్క సువాసన యెహోవా దీవించిన చేను సువాసనలో ఉంది. ఆకాశం నుంచి భూసారం అన్నీ కూడా ఎప్పుడైతే ఫలిస్తాయి, ద్రాక్షలు ఫలిస్తాయి, అన్ని బ్లెస్సింగ్స్ అన్నీ కూడా యాకోబు గారు కొట్టుకెళ్ళిపోయారు. తీరా వేటాడి మాంసం తీసుకొచ్చిన అన్నకు ఎంతకి ఏడుస్తో తెలుసా? నాయనా, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, నన్ను దీవించడానికి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? నన్ను దీవించడానికి ఒక్క దీవెన కూడా లేదా? అయ్యో, నేనేం తప్పు చేశాను నాయన? నీ కొడుకునే కదా, నువ్వు తమ్ముని దీవించే కదా, నన్నెందుకు దీవించవు? నువ్వు తమ్ముని ఆశ్రయించే కదా, నన్నెందుకు ఆశ్రయించవు? నాయన ఒక్క ఆశీర్వాదం నాకు ఇవ్వు నాయన, ఒక్క ఆశీర్వాదం నాకు ఇవ్వనని ఏడ్చాడండి. మామూలుగా ఏడవలేదు. దీవెన కోసం ఏడ్చాడు. దేవుని కోసం వెళ్ళిపోయాడండి. కోల్పోయిన వారసత్వాన్ని కోల్పోయాడండి. ఏసావు వారసత్వాన్ని కోల్పోయాడు. తన యొక్క పెద్ద కొడుకు అన్న స్థానాన్ని కోల్పోయాడు. ఆశీర్వాదం అన్న స్థానాన్ని కోల్పోయాడు. నాయకత్వం అన్న స్థానాన్ని కోల్పోయాడు. అన్నిటినీ కోల్పోయాడు. అందుకే ఓ నా తండ్రి, ఓ నీ యొద్ద ఒక్క దీవెన కూడా లేదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు అని ఎలుగెత్తి ఏడ్చెను. ఎలుగెత్తి కేకలు వేశాడు, కన్నీళ్ళు విడిచి కేకలు వేశాడండి. ఎప్పుడైతే కన్నీరు విడిచి కేకలు వేస్తున్నాడు, వృధాగా పడిన కన్నీరు అండి. అది వృధా అయిపోయింది. ఆ కన్నీటికి విలువ లేదు. ఆ కన్నీటికి విలువ లేదండి. ఆయన నిండా భారంతో ఏడ్చాడు. ఆ యొక్క భారంతో ఏడ్చాడు. కన్నీళ్ళు అలా కాలుతూనే ఉన్నాయి. అవి ఎండిపోయినాయి, కానీ దానివల్ల ఫలితం లేదండి. ఇదంతటి కారణము నా తమ్ముడైన యాకోబే. నన్ను మోసం చేశాడు. నన్ను మోసం చేసేవాడు ఈ లోకంలో ఉండకూడదు, వాళ్ళని చంపేయాలి అనే తీర్మానంతో, పగతో, కసితో తిరిగాడండి. ఈ వార్త తల్లి విని ఇద్దరి కొడుకుల్ని పోగొట్టుకుని ఇష్టం లేక తమ్ముళ్ళేమో మామగారు పంపించిందండి. తమ్ముడిని మామగారు పంపించింది. అందుకే హబక్కుకులో రాస్తాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవడమ్మా గట్టిగా. 12వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు చదవండి ఎవరైనా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచెను. ఆ తర్వాత సమస్తమును కోల్పోయిన తర్వాత, తమ్ముడు ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత, దీవెనలన్నీ తమ్ముడికి స్వాధీనం చేసుకున్న తర్వాత, అప్పుడు బుద్ధి వచ్చి ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచేర్చాడండి. ఇదేనా ఆశీర్వాదం కోసము ముందే సిద్ధపడుతున్నావా, తర్వాత సిద్ధపడుతున్నావా? తమ్ముడు గురించి చూద్దామండి. యాకోబు గురించి ప్రవక్త అయిన హోషేయ రాసిన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదవండమ్మా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడివను పట్టుకొనెను. మగసిరి కలవారై, అది అండర్లైన్ చేసుకున్నా, మగసిరి కలవారై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. మగసిరి కలవారై
మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. ఒక మగవాడు దేవుని దగ్గర ఏలిస్తే, మగవాళ్ళు ఎవరైనా ఏడ్చారనుకోండి, లోకం ఏమంటుందమ్మా? హలో, ఆడంగి తనం కలవాడా అంటుందండి. మగవారు ఎవరైనా ఏడిస్తే, ఏడే ఆడదల్లాగా ఏడుస్తున్నావు, నువ్వు ఆడదల్లా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు మగోడివి, నువ్వు ఏడవకూడదు అని మన పెద్దలు, ఈ లోకం ఉన్న ప్రతి వారు చెప్తారండి. కానీ దేవుని దృష్టిలో ఎలాగుందో తెలుసా? ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందాలంటే, ఒక వ్యక్తి ధన్యత పొందాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మగసిరి కలవాడై నువ్వు దేవుని యొక్క సన్నిధి రాత్రంతా దేవునితో పోరాడిగను. లోకమైతే ప్రార్థించేవారిని, దేవుని యొక్క సన్నిధిలో గోజాడేవారిని మగసిరి లేనివాడని లోకం సంబోధిస్తుందండి. ఆడంగిదానా అంటది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థనలో పోరాడి గెలిస్తే మగసిరి కలవాడవు. నువ్వు ప్రార్థనలో పోరాడి గెలిస్తే మగసిరి కలిగిన వాడుగా నువ్వు ఉన్నావు. హోషేయ ప్రవక్త యాకోబు గారి జీవితాన్ని ఆయన మననం చేసుకుంటూ, రాత్రంతా నిద్రాహారాన్ని మాని, నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఏడ్చి గొల్లు చేసిన యాకోబుని దృష్టిలో పెట్టుకున్నాడు. అతడు మగసిరి గలవాడు. మరి మనం ఏంటండి? ఎప్పుడైనా మన ఆ యొక్క సంబోధన, ఆ బిరుదు మనకు వచ్చిందా? ఆ బిరుదు మనకు వచ్చిందా అండి? ప్రార్థనలో పోరాటం ఉందా? నీ ప్రార్థనలో పోరాటం ఉందా, లేక నీ ప్రార్థనలో ఆరాటం ఉందా? పోరాటం లేని యొక్క చోట ఆరాటం పెరుగుతుందండి. ప్రార్థనలో పోరాటం లేదంటే నీకు ఆరాటం మొదలవుతుంది. ఎప్పుడు నేను 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 అన్నదే మొదలవుతుంది. దేవుని యొక్క వాక్యతలు మాట్లాడుచున్నాడండి. ప్రార్థనలో పోరాడు, ఆశల కోసం పోరాడు, సమయం ఉన్నప్పుడే పోరాడు. అయా కన్నీళ్ళు కార్చు, నీ బిడ్డల కోసం కన్నీరు కార్చు, నీ సంఘం కోసం కన్నీరు కార్చు, నీ దేశం కోసం కన్నీరు కార్చు, నీ ఎవరి కాలంలో దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. కన్నీళ్ళతో విత్తేవాడు సంతోషంగా పనిలో పంట కోస్తారండి. కన్నీరు వృధాగా పోదండి. ఈనాడైనా కన్నీరు కార్చామని కుటుంబం కోసం, ఈనాడైనా సరే కన్నీరు కార్చారా? నాకైతే చాలా భయంగా ఉందండి. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ మోకాలు వేస్తే ఏడుపు వస్తుంది. నేను ఎలా చెప్తున్నాను చెప్పి మీరు ఇంకో విధంగా అనుకోకండమ్మా. ఒక సేవకునిగా నాకున్న భారము, మీరందరూ బాగుంటేనే నేను బాగుంటానండి. మీరందరూ బాగుండాలని కోరుతున్నాను. నా కళ్ళకు అలా కట్టి కనబడుతుందండి, ప్రార్థన లేదండి సంఘంలో. పాస్టర్ గారు మీరు ఎలాగా టెస్టిఫై చేస్తారు, మీరు ఎలా చెప్పేస్తున్నారని చెప్పి మీరు అడగచ్చు. ప్రార్థించే సంఘం యొక్క తీరు ఒకలా ఉంటుందండి. ఏ సంఘం అయితే ప్రార్థన పరుడైన సంఘంగా ఉంటుందో, ఏ సంఘంలో అయితే ప్రార్థన పోరాటం ఉంటుందో, ఆ సంఘం యొక్క నడవడిక, ఆ సంఘం యొక్క ప్రవర్తన, ఆ సంఘం యొక్క తీరు, ఆ సంఘం యొక్క విధానము యావత్తు చేంజ్ అండి. ఆరాటమే ఉంది కానీ సంఘంలో పోరాటం లేదండి. ఆరాటం ఉంది కానీ పోరాటం లేదు. వస్తున్నాయండి, దినాలు సమీపంగా ఉన్నాయి. ప్రభా దినాల్లో మేము ప్రవేశించే ముందు నిలబెట్టిన ఆయన, ఏ కుటుంబం పడిపోకుండా, ఏ కుటుంబం జారిపోకుండా, ఏ కుటుంబంలో తల్లడెళ్ళిపోకుండా నాయన రసా నిన్ను ప్రేమించే మనసు వరకు నేర్పించిన ఆయన. ఎందుకంటే కన్నీళ్ళు లేని చోట ఆశీర్వాదాలు ఉండవండి. యాకోబు ముందుగానే తేరుకున్నాడు. ఏసావు లాస్ట్లో తేరుకున్నాడు, కానీ యాకోబు ముందే తేరుకున్నాడండి. ఆశీర్వాదం పొందగోరి అప్పుడు ఏడుస్తున్న నాయన
ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, నాకోసం ఒక్క దీవెన కూడా లేదని ఏడ్చాడండి. ఆ స్థితిలో ఉన్నావా? లేక యాకోబు వలె పోరాటం కలిగి రాత్రంతా పెనుగులాడి, ప్రభువా నన్ను బ్లెస్ చేయనాయన, ప్రభువా నన్ను బ్లెస్ చేయనాయన, నా కుటుంబాన్ని ఆశ్రయించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా, నాకు కలిగిన నా జీవితంలో ఆశీర్వాదాలు సొంతం చేసుకునే మనసు దయచేయనాయన, ఆయా దీవెని సొంతం చేసుకునే మనసు దయచేయనాయన. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం నువ్వు పోరాడతావో, లోకరీతిగా నువ్వు ఇతరుల చోటికి వెళ్ళవండి. లోకరీతిగా ఇతర కార్యాలు చేయడానికి ఇష్టపడవు, వేరే వారిని సంప్రదించడానికి ఇష్టపడవు. అవన్నీ దైవపు తలంపులండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం సూటిగా నీతో నాతో మాట్లాడుచున్నాడు. పోరాటం ఉందా నీ జీవితంలో? నీ కుటుంబం కోసం పోరాటం ఉందా? నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు పోరాటం ఉందా? నీ కుటుంబంలో సమస్యలు అధికమైనప్పుడు పోరాటం ఉందా? లేదు, ఎలా నడుస్తున్నారో అని వదిలేస్తున్నారండి. జాగ్రత్త. వదిలేస్తున్న వారు అందరితో దేవుడు మాట్లాడుతున్న జాగ్రత్త. పరిస్థితులు రానై ఉన్నాయండి. ఆ సమయంలో అటు ఇటు మన పరుగులెట్టే దినాలు రానై ఉన్నాయి. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్లే నడుచుకున్న దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే ఆయన మాటను పడగొని పెడుతున్నాం. ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాడండి. దేవుని దృష్టిలో మగసిరి అంటే ప్రార్థనలో దేవునితో పోరాడమేనండి. పాపములు చేసిన వారు పాపాలను ఒప్పుకొని క్షమించమని కోరడమే పోరాటము. చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవునికి సందులో ఒప్పుకొని విడిచిపెట్టి, నా తండ్రి ఈ పాపం చేస్తానయ్యా, ఈ అవైద్యం చేస్తానయ్యా, ఈ దోషం చేస్తానయ్యా, అయ్యా దయతో నన్ను క్షమించు. పిల్లి పాలు తాగుతున్నప్పుడు ఏమనుకుంటుంది తెలుసామా? నన్ను ఎవడో చూడలేదు అనుకుంటుందండి. మనం అలాగే అనుకుంటున్నాం. వాక్యం ఎంత ఖండితంగా ఉందో తెలుసా మీకు? ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌననే ఇంటిని, అందుకు కేవలము నేను నీ వంటి వాడనని నువ్వు అనుకుంటివి. కానీ ఒక దినాన వీటన్నిటిని కళ్ళ ముందుంచి నేను నిన్ను గద్దించదను. ఎంత కఠినమైన మాట తెలుస్తుంది. నేను సైలెంట్గా ఉన్నానని చెప్పి నన్ను చాలా ఇదిగా మీరు చూస్తున్నారు. కానీ మీరు చేసిన ప్రతి పాపాన్ని మీ కళ్ళ ముందు ఉంచి నేను మిమ్మల్ని గద్దించే దినం వస్తుంది. టైం ఉన్నప్పుడే దేవుని దగ్గర ఏడవాలండి. దేవుని దగ్గర ఏడవాలి. పరిస్థితులు, నీ ఇంట్లో పరిస్థితులు బాగులేవు నీకు తెలుసు. నీ ఇంట్లో స్థితిగతులు బాగులేవు. ఆలోచించండి. మీ ఇంట్లో నా ఇల్లు చాలా పరిశుద్ధి ఉంది, నా ఇల్లు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన స్థాయిలో ఉందంటే మీరు ప్రార్థించవలసిన అవసరం లేదండి. లేదు అనుకున్న వారు ఈ దినాన్ని దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. సూటిగా అని చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడే మోకరించి దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేయి. ఏసావులు కాక యాకోబులు నువ్వు దేవునికి మొరపెట్టు, విజ్ఞాపన చేయి. చేస్తేనే ఆశీర్వాదం అండి. రాజుల గ్రంథము 2 రాజులు 20 అధ్యాయం 5వ వచనం చదవండమ్మా. హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు నీవు కన్నీరు విడిచిన నేను చూచి తిని, నీ ప్రార్థనను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. ఇది ఎవరు అంటే రాజు అండి, హిజ్కియా రాజు. హిజ్కియా కాలంలో 2 రకాల రాజులు ఉండేవారండి. ఒక రకము ప్రార్థించని రాజులు, ప్రార్థించకుండా వారు రాజరికం చేసేవారు ఒక రకం ఉండేవారండి. 2వ రకము ప్రతిదీ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో సమర్పించుకొని వచ్చిన రాజులు ఉన్నారు. హిజ్కియా కాలంలో ఎలాగైతే ఉన్నారో నేటి దినాల్లో సంఘాల్లో కూడా అదే రీతిగా ఉన్నారండి. ప్రార్థించని కుటుంబాలు ఉన్నాయి, ప్రార్థనతో ఏలే కుటుంబాలు ఉన్నాయి. ప్రతి దినము దేవునికి అభిషేకం కావాలని కోరుకునే కుటుంబాలు ఉన్నాయి, ఆయన అభిషేకం కోసం ఆశపడలేని కుటుంబాలు ఉన్నాయి. హిజ్కియా ప్రార్థన పరుడు కాబట్టి ఎప్పుడైతే యెషయా గారి దగ్గర వార్త వచ్చిందో, నువ్వు మరణం అవుతున్నా, నీ పడక సర్దుకో, నీ టైం అయిపోయిందంటే
గోడ తట్టు అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. గోడ తట్టు అనగా అది మారు మనసుకు గుర్తు, అది పాప క్షమాపణ గుర్తు, అది పశ్చాత్తాపానికి గుర్తు. గోడ తట్టు ముఖం తిప్పుకొని లబోదిబమని ఏడుస్తున్నాడండి. నాయనా నా యథార్థతను చూడు, నాయనా నేను చేసిన మంచి కార్యాలు చూడు, నాయనా నా జీవితం చూడయ్యా, నాయనా నా బ్రతుకును చూడయ్యా, నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు మా అందరినీ కొమ్మరించును ఆయన. ఇది నేను దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుచున్నాడు. ఆశీర్వాదాలు సమకూడడానికి, దీవెనలు సమకూడడానికి దేవుని యొక్క సంధికి యథార్థత కలిగి రావాలండి. యథార్థత కలిగి దేవుని సంధిలో ప్రాకులాడా, నాయనా నా జీవితం చూడయ్యా. హిజ్కియా గారు ప్రార్థన చేశారండి. హిజ్కియా గారు కన్నీరు గార్చారు. ఎంతగా కన్నీరు గార్చారంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినంత వరకు కన్నీరు గార్చాడండి. అధికంగా కన్నీరు కార్చేది వాడికి వచ్చే ఫలితం ఏంటి తెలుసా? నీ టైం నీకు తెలియదండి. నువ్వు ఎంతసేపు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు ఆ సమయం నీకు తెలియదు. ఏడుస్తూనే ఉంటావు. నీకు టైం తెలియదండి నీకు. అన్న బహు దుఃఖాక్రాంతులలో దేవునికి సందుకోవచ్చు. సైన్యములకు అధిపతి యెహోవా, నాకు కలిగిన శ్రమను చూడు, నన్ను మరొక జ్ఞాపం చేసుకో, నాకు మగ సంతానం దయచేయి అని తనలో తాను పెదాలు కదులుతున్నాయి కానీ మాట బయటికి వినబట్టలేదండి. మాట బయటికి వినబట్టలేదు. ఆ యొక్క ఏడుస్తూనే ఉంది. ఆ కన్నీళ్ళు దేవునితో మాట్లాడుతూనే ఉన్నాయి. ఆ కన్నీటి యొక్క ప్రార్థన దేవుడు స్వీకరిస్తూనే ఉన్నాడు. ఏలి అయితే భౌతికంగా చూస్తున్నాడండి. ఈ అమ్మ తాగి వచ్చిందేమో, ఈ అమ్మాయి మత్తురాలు ఉందేమో, ఈ అమ్మాయి ఎందుకు ఇలాగ ఏడుస్తుంది, దేనికోసం ఏడుస్తుంది అని అనుకుంటున్నాడండి. అక్కడ చెప్తాను, అయ్యా నాలో ఉన్న భారము, నాలో ఉన్న దుఃఖము నా దేవునికి నేను తెలియజెప్పుకొంటున్నాను. నేను తాగి రాలేదయ్యా, నేను తాగి రాలేదు. ఉపవాసంతో కన్నీరు గార్చు నా దేవునితో నా భారం చెప్పుకొంటున్నాను. ఎప్పుడైనా భారభరితంగా ఈనాడే నేర్చావమ్మా? ఉపవాసం చేస్తున్న తల్లులారా, తండ్రులారా, ఎప్పుడైనా భారంతో మీరు దేవుని దగ్గర కన్నీరు కార్చారా? మీ ఇంటి యొక్క పరిస్థితిని బట్టి భారంతో దేవుని దగ్గర కన్నీరు కార్చారా? స్వతహాగా వచ్చే కన్నీరు గురించి నేను మాట్లాడట్లేదండి. విరిగి నరిగిన బలులే దేవునికి ఇష్టమైనవి. విరిగి నరిగిన మనసు గలవాడిని దేవుడు అలక్ష్యము చేయడు. బ్రేక్ అయిపోండి దేవుని దగ్గర, లొంగిపోండి, దేవుని మీద ఆధారపడండి. నాయన నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నాకు నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలి అని దేవుని దగ్గర మీరు స్వరం ఇప్పండి అమ్మా. ప్రార్థన ద్వారా సాధ్యంగా లేదమ్మా. మీ పరిస్థితులు తారుమారవ్వాలంటే, పునర్స్థితి మీకు రావాలంటే, పునరు యొక్క వైభోగం నీకు రావాలంటే, కోల్పోయిన నీ ఆర్థికత నీకు రావాలంటే, కోల్పోయిన స్థితిగతి నీకు రావాలంటే అది యేసు ద్వారా సాధ్యం కానీ మరి దేని ద్వారా సాధ్యం కాదండి. అందుకే దేవుని దగ్గర ఏడవాలండి. నీకు బాగుపడాలని ఆశ ఉంటే, నీకు బాగుపడాలని ఆశ ఉండాలంటే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తావు. బాగుపడాలని ఆశ ఉంటే దేవుడు చెప్పింది చేస్తావండి. బాగున్నది యేసు దగ్గరే ఉంది. ఇదే నా వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడండి. దావీదు కూడా కన్నీరు కార్చాడండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి ప్రాణము విసికినందున రాళ్ళు రూపి దావీదును చంపెదము రండని వారు చెప్పుకునగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అంతవరకు దావీదు ద్వారా
పొందిన విజయాన్ని చూశారండి. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, విజయాన్ని చూశారు. ఎప్పుడైతే వచ్చి దావీదుతో పాటు ఉన్న వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారు కలిగిన సంపద, వారు కలిగిన ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయారు. వారందరూ ప్రాణం విసికి దావీదు మీద రాళ్ళు రూపి చంపాలనుకున్నారండి. ఇది ఏ స్థితి అంటే డిప్రెషన్ గురైపోయాడు దావీదు. డిప్రెషన్ అనేది నిరుత్సాహం గురైపోయాడు, కృంగుదలకు గురైపోయాడు. ఒక వ్యక్తి కృంగిపోతే భయాందోళన చెంది ఉంటాడండి. ఒక వ్యక్తి కృంగిపోతే ఆశలేని వాడుగా ఉంటాడు. కృంగిపోతే తన జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. ఇది ఎందుకు వచ్చిన జీవితమో, నేను చనిపోయినా బాగుండు అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదండి. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డు, కృంగిపోయినవాడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డు, ఒంటరిగా ఎక్కడో దగ్గర కూర్చొని బోర్లమని ఎడవడానికి ఇష్టపడతాడు. కానీ దేని మీద ఆశ ఉండదండి. ఆశ ఉండదు, ఆతృత, ఒత్తిడి పెరిగిపోతుంది. ఆయనకు తిండి తిన్న మానేస్తాడు, అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాడు, ఎప్పుడు తన జీవితం విరక్తితో జీవిస్తాడండి. అటువంటి పరిస్థితులు దావీదు చేసిన ఉత్తమమైన పనులు చేస్తాం. ఎపోదును ధరించి దేవుని బట్టి తను ధైర్యపరచుకున్నాను. వాక్యాన్ని బట్టి తను ధైర్యపరచుకున్నాడండి. ఇక్కడ మంచి పిక్కి పెట్టాడు యోబు. ఏడుస్తున్నాడండి. నాయనా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను వదలనయ్యా. నా కన్నీరు చూడయ్యా, నా బాధ చూడు, నా వేదన చూడు, నా దుఃఖాన్ని చూడు. సమస్య దేవుని దగ్గర పెట్టాడండి. దయించి జాగ్రత్త వినడమ్మా. సమస్యలు వస్తాయి, ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు రెండు రకాల ప్రజలు ఉంటారండి. ఒక రకం ఏంటంటే ఆ సమస్య నేనే మోయాలి, నేను ఇంటికి పెద్దోడిని, ఇంటికి యజమాని, నేనే మోయాలి అని భారం అంతా తీసుకునే యజమానుడు ఒక రకమైతే, రెండో రకము యజమానుడు ఎలా చూస్తా, ఆ సమస్యను తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టి ప్రార్థించేవాడు రెండో రకం అండి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఎవరు మాదిరిగా ఉన్నావు నువ్వు? ప్రాబ్లం నువ్వు మోస్తున్నావా? జాగ్రత్త, అది అధికమైన భారం అయిపోతుంది. నువ్వు ఇంకా కోలుకోలేని స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి అప్పగించావంటే నీ కాడి తేలికగా చేయగల దేవుడు అండి నా దేవుడు. నీ సమస్యను పారదొరగవన్న నా దేవుడు. కన్నీళ్ళు తెబిట్టి వారు సంతోషంగా పంటలు కోస్తారు. కోసే రీతిగా దేవుడు నిన్ను మార్చేస్తాడండి. కోసే దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, నా జనులలో, చదవండి అది 9వ అధ్యాయం మొదటి వచనము, నా జనులలో హతమైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు విచ్చుచు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఉట్టగాను ఉండునుగాక. ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో 3 రకాల ప్రయాసాలు ఉండేయండి. ఆ కాలంలో 3 రకాల ప్రయాసం ఉండే. అది అధ్యాయంలో రాయబడి ఉంది. సత్యము పలకక ప్రతివాడు పొరుగు వాడిని వంచాలనే యొక్క ప్రయాస. జాగ్రత్త వినండమ్మా. మొదటి రకం ఏంటంటే అసత్యము మాట్లాడుతూ సత్యాన్ని మాట్లాడకుండా పొరుగు వాడిని ఎలా మోసం చేయాలి అని ఆలోచించేవారు ఒక రకం అటండి. రెండో రకం ఏంటంటే అబద్ధము లాలుచు తమ నాలుకలకు అభ్యాసం చేసుకున్నవారు రెండో రకం అట. వాడు నోరు తెలిసి అబద్ధాలండి. అబద్ధాలు ఆడుచు తమ నాలుకకు అభ్యాసము ప్రాక్టీస్ చేస్తారట వాడు. మూడో రకం ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటివారు తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడతారటండి. ఆ కాలంలో ఈ 3 రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడండి. దివారాత్రము నా కన్ను జలమయముగాను కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. ఏంటి ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాలు లేరా? సత్యం మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి?
ఎప్పుడు చూసినా ఎవరిని చూసినా ఎవరిని మోసం చేద్దామని ఉన్నవారే ఉన్నారు కదా ఈ రోజుల్లో కూడా. అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అబద్ధాలకు ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేసిన జనాంగాలు ఉన్నారు కదా. నోరు తెలిసే ప్రగర్భాలు పలికే జనాంగాలు ఉన్నారు కదా. 24 గంటలు అబద్ధాలు ఆడేవారే లోకంలో చూస్తున్నాయి కదా. ఎవరికి కదా 24 గంటలు కూడా అబద్ధాలతో మాట్లాడేవారే లోకంలో ఉన్నారు. సత్యము లేనివారే లోకంలో ఉన్నారు. అసత్యము, పాపము, అవిధేయతతో నిండిన వారే ఉన్నారు. మరి ఎంతమంది సేవకులు కన్నీళ్ళు గాలుస్తున్నామండి? ఎంతమంది సేవకులు వారి వారి సంఘాల్లో వారి యొక్క పాపాన్ని, అవిధేయతను చూసి ఎంతమంది కన్నీళ్ళు గాలుస్తున్నారు? ఎవరో సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే ఏడుస్తున్నానండి. నేనైతే ఏడుస్తున్నాను. ఎందుకంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో, మీ జీవితం ఎలా ఉంటుందో ముందుగానే పసిగట్టానండి. వాక్యం అంతా క్లియర్గా ఉందో తెలుసా? మరణము కిటికీలు ఎక్కుచున్నది. వాక్యం ఎంత ఖచ్చితంగా తెలుసా అండి? మరణము కిటికీలు ఎక్కుచున్నది. ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు బతికేవారండి, అది కుదించబడింది. 120 సంవత్సరాలకు వచ్చింది, అది కుదించబడింది. ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చింది, అది కూడా కుదించబడింది. ఇప్పుడు 30 సంవత్సరాలు కూడా తప్పిలు అంటున్నారండి. 30 సంవత్సరాలు కూడా లేవు, తప్పిలు మనం చనిపోతున్నారు. మన నా తోటి సేవకులు రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆయనతో నిన్నే మాట్లాడితే సేవకుడు బాధపడుతున్నారు. కరుణాకర్, మా బావగారి కోసం నీకు తెలుసా అన్నాడు. ఏమైందండి అంటే, ఏమీ లేదండి, నిన్న ఫోన్ చేశాడు, బావగారు నాకు కొంచెం నీరసంగా ఉందండి, ఒకసారి రండి అన్నారు. 2 నిమిషాలు, వారింటికి నా ఇంటికి 2 నిమిషాలు పడుతుంది. అక్కడికి వెళ్ళే లోపల చనిపోయాడండి. ఆయన సేవకుడేనండి. ఆయనకి 2 బిడ్డలు ఉన్నారండి. ఆ పిల్లలు, వారి కుటుంబము, వారి సంఘము ఇప్పుడు నా మీద భారం అయిపోయింది పాస్టర్ గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాను. మరణము రాక మునిపే నీ సంఘం కోసం కన్నీరు కాచమ్మా, నీ కుటుంబం కోసం కన్నీరు కాచు, నీ బిడ్డల కోసం కన్నీరు కాచు. దేవుని యొక్క సన్నిధిలో విలపించి ఏడు. ఎలీషా ప్రార్థన చేస్తాడండి, నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు రథమును రౌతువును నీవే. దేనికోసం అండి ఎలీషా గారు ప్రార్థన చేసిన అవసరం ఏంటండి? ఎలీషా గారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతే కొన్ని వేల ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆ యొక్క అన్ని పంట పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, కానీ ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ చూడాలని ఆశపడలేదండి. ఏలియా గారిని చూస్తూ ఆరోహణమే వెళ్ళిపోతున్న ఏలియా గారిని చూస్తూ అన్నాడండి, నా తండ్రి ఏడుస్తున్నాడండి, గొల్లు చేస్తున్నాడండి. ఆ గొల్లు చేస్తున్న, కేకలు వేస్తున్న, నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు రథమును రౌతువును నీవే. నాయనా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావయ్యా, నాకు నీ అభిషేకం కావాలి నాయన. ఇంతకాలము నేను వెంబడించింది నీ అభిషేకం కోసమే వెంబడించానయ్యా. ఇంతకాలము నువ్వు చెప్పిన ప్రతి పని చేసింది నీ అభిషేకం నాకు కావాలయ్యా, నీ పొందు నాకు కావాలయ్యా, నువ్వు నాలో ఉండాలయ్యా. ఏడ్చాడండి. కనుక దుప్పటి కింద పడింది, దాని మీద ఒంటి మీద వేసుకోగానే అభిషేకం దిగి వచ్చిందండి. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి పాడేస్తున్నాం అండి. ఈజీగా పదం పాడేస్తున్నాం. దిగి రావడానికి నీ ప్రార్థన ఉందా? దిగి రావడానికి కేకలు వేసే మనసు ఉందా? దిగి రావడానికి దేవా నీ శరణు తెచ్చినానని నన్ను దీవించమని మొరపెట్టే లక్షణం ఉందా? ఎలీషా ప్రార్థన చేశాడండి, ప్రయాసపడ్డాడు. గురువుగా చెప్పిన ప్రతి పని చేశాడు ఆయన. దేవునికి అభిషేకం కోసం ప్రయాసపడ్డాడండి. ఈరోజు యేసయ్య మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసము, మీ బిడ్డల కోసము ఏడవండి. దేవుడు చెప్తున్నాడండి. యెరూషలేము కుమార్తెలు యేసయ్య సిలువ ఎత్తుకుని వెళ్తూ ఉంటే, యేసయ్య సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉంటే యేసయ్య కోసం ఏడుస్తున్నారండి.
అయ్యో 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 నాయన ఏడుస్తున్నారు. నేటి దినాల్లో కూడా అలాగే ఏడ్చేవాడు ఉన్నారండి. నా కోసం కాదయ్యా మీరు ఏడవలసింది, మీకోసం ఏడవండి. మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఏడవండి. మీ బిడ్డలు చేసే ఎదవ పనుల కోసం ఏడవండి. మీకు తెలిసి కూడా వాడిని ప్రోత్సాహపరుస్తున్నారే దానికోసం ఏడవండి. మీకు తెలిసి కూడా దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది, దానికోసం ఏడవండి. వారు ఇచ్చే డబ్బులు నాకు రావు అని చెప్పి అనుకున్నారే కానీ వారి భవిష్యత్తు మీ చేతులతో మీరే నాశనం చేస్తున్న సత్యము ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలండి. ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. నీ భర్త పాడైపోతే నువ్వు పాడైపోతున్నావు అర్థం. నీ భర్త పాడైపోతే నీ జీవితం నాశనం అవుతుందని అర్థం. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్పే దేవుని యొక్క సంగమా, నీకు రాని మార్పు నీ బిడ్డలకు రాదండి. నువ్వు తప్పు చేస్తే నీ బిడ్డ కూడా ఖచ్చితంగా నేను గ్యారెంటీ చెప్పగలను, వారు కూడా చిన్న వయసులోనే అదే తప్పు వారు చేస్తారండి. దేవుని దగ్గర ఏడ్చే తత్వం ఉంటే, దేవునికి అప్పగించే తత్వం ఉంటే, నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కాస్తే అనుకోవచ్చు వాడిని ఎవరు మార్చలేరండి అని స్టేట్మెంట్ నువ్వు ఇస్తావేమో. దేవునికి అప్పగించుడు ఆయన ఎలా కార్యాలు చేస్తాడు, అప్పగించుడు ఎలా కార్యాలు చేస్తాడు. అగస్టిన్, ద సెయింట్ అగస్టిన్, ఆయన త్రాగుబోతండి, ఆయన తిరిగిపోతాడు, ఆయన పాపము చేసిన పండిపోయిన వ్యక్తి. ఆయన ఆస్తులున్నాయి, అంతస్తులు అన్నీ ఉన్నాయి, తన జీవితానికి అన్నీ ఉన్నాయి. కానీ తల్లి అగస్టిన్ కోసం ఏనాడు ప్రార్థన చేయడం మానలేదండి. నాయన నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డను కాపాడయ్యా, నా కన్నీరు చూడయ్యా, నా కన్నీరు చూడయ్యా, నా బిడ్డ జీవితాన్ని నిలబెట్టయ్యా, నా బిడ్డ ఉన్నతమైన స్థాయిలో రావాలయ్యా, నా బిడ్డను అందరూ మెచ్చుకోవాలయ్యా, అయ్యా అట్టి స్థితిని దయచేయను ఆయన అని ఏడుస్తూనే ప్రార్థన చేసిన అగస్టిన్ గారి తల్లి 13 సంవత్సరాల తర్వాత ఆ తల్లి యొక్క ప్రార్థన బిడ్డకు ఆశీర్వాదంగా మారేదాన్ని. అగస్టిన్ తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. తను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తూ అంటున్నాడండి, నేను మార్పు చెందడానికి నా స్నేహితులు కాదు, నా తల్లే నాకు జీవితం. ఈరోజు కుటుంబంలో ప్రార్థన ఉందా అండి? కుటుంబంలో ప్రార్థన ఉందా? కుటుంబంలో దేవునికి సన్నిధిలో కన్నీరు కార్చే తత్వం ఉందా? అమ్మలారా, నా కోసం కాదమ్మా మీరు ఏడవచ్చుది, మీ బిడ్డల కోసం ఏడవండి అమ్మా. వాళ్ళ క్రియల కోసం ఏడవండి. ఎందుకు ఏడవమని దేవుడు చెప్పాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉన్నారండి. దేవుని యొక్క సన్నిధి దూరంగా ఉన్నవాడు లోకానికి సమీపం ఉన్నాడు అని అర్థం. దేవుని యొక్క సన్నిధి దూరంగా ఉన్నవాడు పాపంలో మగ్గిపోతాడని అర్థం. దేవుని యొక్క సన్నిధి దూరంగా ఉన్నవాడు నిర్లక్ష్య భావంతో ఉన్నాడని అర్థం. దేవుని యొక్క సన్నిధి దూరంగా ఉన్నవాడు ఈ లోక మాలిన బిడ్డ మీద అంటుకుంటుందని అర్థం. ఈరోజు దేవుని యొక్క మాట దూరంగా మనం ప్రోత్సాహపరచబడని ఆశపడుతున్నాం అండి. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు ఖండితమైన మాటలు మాట్లాడుతున్నారని. ఈ పాలు తాగే వయసు కాదమ్మా. మన సంఘానికి పాలు తాగే వయసు కాదు. ఇది పురాతనమైన సంఘము, వాక్యములు ఆరితేరిన సంఘము, దేవుని కసంగా నిలబడవలసిన సంఘము పడిపోతున్న స్థితిలో వస్తుంది అంటే దానికి కారణము మనమే. నీకు ప్రార్థన జీవితం ఉంటే నీ బిడ్డ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయగలవు. బిడ్డల కోసం ఎప్పుడైనా ఏడుస్తున్నారండి? నువ్వు తెల్లవారుజాము లేచి నీ బిడ్డను బండకేసి బాధము, నీ పసిబిడ్డల కోసం కన్నీరు కాచు. కన్నీరు ప్రార్థన ఎక్కడుందండి? కన్నీరు ప్రార్థన ఎక్కడుంది? ప్రార్థన లేకపోతే ప్రార్థనలేమి పాపము, ప్రార్థనలేమి పాపము. బిడ్డకు ఆశ్రయం సమకూర్చట్లేదని అర్థము, దేవుని సమకూర్చట్లేదని అర్థము, దేవుడి యొక్క కంచెలో నీ బిడ్డను ఉంచట్లేదని అర్థం, దేవుని యొక్క కాపులో నీ బిడ్డకు రావట్లేదని అర్థం అండి. ఈరోజు వాక్యం మాట్లాడుచున్నాడని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయవలసిన నీవు ప్రార్థన చేయట్లేదండి. ఇక 120 కీర్తన మనం చదువుకున్నాం.
సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోండి రప్పించినప్పుడు మనము కల కనిన వారమని ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా నవ్వుండెను. ఎప్పుడు చెర నుంచి బయటకు వస్తే, చెర నుండి బయటకు వస్తే నోటి నిండా నవ్వు ఉంటుందండి. చెరలో ఉంటే రాదని నోటి నవ్వు ఉండదండి. బాధలో ఉన్న వారికి నోటి నిండా నవ్వు ఉండదు. వ్యాధులు ఉన్న వారికి నోటి నిండా నవ్వు ఉండదు. చెర నుండి నువ్వు బయట రావాలి. ఇది చెర అంటే బబులోను చెర అని చెప్పి ఆ యొక్క వ్యాకరణకర్తలు చెప్తున్నారండి. ఇది నా దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమం. ఒక కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటంటే కన్నీటి ప్రార్థనతో విత్తే కాపరిగా ఉండాలండి. ఇర్మియా అందుకే ప్రతి దినం ఏడుస్తూనే ప్రార్థన చేశాడండి. నేటి యొక్క సేవకులు ఎలా ఉందంటే ధనం కోసము సేవను వ్యాపారంగా మార్చేసే సేవకులు ఉన్నారండి. డబ్బు సంపాదించడం కోసం సేవను వ్యాపారంగా మార్చేస్తున్నారు. అటువంటి సేవకులు ఉన్నారండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించాలి. నమ్మకానికి మారుపేరే సేవకుడు కావాలండి. నమ్మకానికి మారుపేరే సేవకుడు కావాలి. మంద కోసం దివారాత్రులు కన్నీరు కార్చిన సేవకుడు అవసరం అండి. దేవుడు అనుగ్రహించిన సంఘం కోసము దివారాత్రులు కన్నీరు కార్చే సేవకులు ఉండాలండి. ప్రేమతో తప్పును సరిదిద్దే సేవకుడు సంఘాల్లో ఉండాలి. తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దే సేవకులు లేకపోతే ఆ తప్పు విస్తరిస్తుందండి. తప్పు ఇంకా పెరిగిపోతుందండి. బిడ్డలను మంచి ఆధ్యాత్మిక ఆకారం ఇచ్చే పెంచే సేవకుడు అవసరం అండి. అందుకంటున్నాడు కన్నీళ్ళతో విత్తే వాళ్ళు సంతోషంగా పంటలు కోస్తారు. నీ కుటుంబం కోసం కన్నీరు కార్చమ్మా. నీ బిడ్డల కోసం కన్నీరు కార్చు. వారి భవిష్యత్తు కోసం కన్నీరు కార్చు. వారి భవిష్యత్తు కోసం కన్నీరు కార్చు. మొన్న నేను జాన్సన్ మా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు జాన్సన్ ఒక ప్రశ్న అడిగారండి. పాస్టర్ గారు, రానున్న దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని. జాన్సన్ నన్ను అడిగిన ప్రశ్న, రానున్న దినాల్లో సంఘం ఎలా ఉంటుందని. నేను ఆ ప్రశ్న నాకు సూటిగా, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కరుణకు, నీ బాధ్యత ఏంటి, నీ కర్తవ్యం ఏంటి, నువ్వేం చేస్తున్నావు. కానీ సింపుల్గా సంఘం యొక్క పరిస్థితిని బట్టి సింపుల్గా అడుగుండొచ్చేమో కానీ నాకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది అన్నమాట. ఆ రోజు రాత్రి దేవుని దగ్గర ఏడ్చి చాలా ప్రార్థన చేశాను. ప్రభువా నిజమే నాయన, నేను నడిపించలేకపోతున్నాను అయ్యా, నాకు అప్పగించిన సంఘాన్ని నడిపించలేకపోతున్నాను. యవ్వన బిడ్డలు వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నాను ఆయన. నీ సన్నిధిని ప్రేమించలేకపోతున్నారు, నీ సన్నిధిని ప్రేమించలేకపోతున్నాను, నీ సన్నిధి రావడానికి ఇష్టపడలేదు తండ్రి. వారిని ఎలా తిప్పాలి, ఎలా మలచాలి అన్నది నువ్వు నాకు బోధ చేయను ఆయన, నువ్వు నాకు నేర్పించిన ఆయన అని దేవుని దగ్గర ఏడ్చానండి. ఆ రాత్రి దేవుడు నాకు కళ్ళకు చూపించాడు. ఎంతో తెలుసా, పైరు ముదిరినది, కోసేవారు లేరు. నాకు దేవుడు చూపించిన కళండి, దర్శనం నేను మన బిడ్డలతో పంచుకున్నాను. నా దగ్గరకు వచ్చిన బిడ్డలతో పంచుకున్నాను. పెద్ద మీటింగ్ జరుపుతున్నాను నేను. ఆ మీటింగ్స్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఆ యొక్క బ్యానర్ పెట్టిన బ్యానర్ ఏంటి తెలుసా, పైరు ముదిరినది, పంట కోసేవారు లేరు. ఎక్కడెక్కడి నుంచో సేవకులు సంఘాలు అన్నీ కూడా ఆ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాయి. ఆ యొక్క మాట దేవుడు నాకే చూపిస్తున్నాడు. కన్నక నువ్వు ఏర్పాటు చేస్తున్నావే ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నావే, ముదిరిపోయిన పంట చాలా ఉందయ్యా, దాన్ని కోసేవారు ఎక్కడయ్యా, ఆ కోసేది ఎవరయ్యా, మీరు నేనే అండి కోసేది, మీరు నేనే కోసేది. దేవుని యొక్క సంగమా, ఈ దినాన దేవుడు మనకు నేర్పే పాఠమేమనగా, నీ ఇంటిలో కన్నీరు ఉంటే నీ గృహము, నీ ఇల్లు ఆశీర్వాదమే. కన్నీరు లేకపోతే నీ ఇంటికి శాపమే. ఇప్పుడు నువ్వు కన్నీరు కార్చబోతే రేపన్న రోజున నీ కుటుంబం యొక్క పరిస్థితి బట్టి, నీ బిడ్డ యొక్క పరిస్థితి బట్టి నీకు తెలియకుండా నువ్వు ఏడుస్తావు.
అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకొని అప్పుడు ఏడ్చే కన్నా సమయం ఉన్నప్పుడే ఆయన పాదాలు పెట్టుకొని, నాయన నా కుటుంబాన్ని ఆశీర్వదించేయ, నాయన నా కుటుంబాన్ని దీవించేయ, నాయన నా బిడ్డలు దీవించేయ. ఎక్కడైనా అవిధేయత ఉంటే, ఎక్కడైనా పాపం ఉంటే, ఎక్కడైనా కల్మషం ఉంటే, ఎక్కడైనా దోషం ఉంటే దయతో నన్ను క్షమించేయ. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారండి. ఎప్పుడు కూడా మీకు దుఃఖం రావట్లేదే? మీరు కళ్ళారా చూస్తుండగా మీ ఇంట్లోనే పాపం జరుగుతుంది, ఆయన వేదన పూర్తి మనసు రావట్లేదే? ఎలాగుంటున్నారమ్మా? ఏ మనసు కలిగి ఉంటున్నారు మీరు? చాలా లైట్గా తీసుకుంటున్నారండి, లైట్గా తీసుకుంటున్నారు. జాగ్రత్త అండి. ఈ మాటలు చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నాను ఏమో నాకు తెలియదు, కానీ ఒక టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో అప్పుడు ఏడ్చే కన్నా ఇప్పుడే నువ్వు కన్నీరు కాల్చండి. అందుకే భక్తులు రాస్తారు కదండి, నా కన్నీళ్ళు నాట్యమాయను, నా దుఃఖమంతా సంతోషమాయను, యేసులో ఆనందమే చింతనే లేదు, నిత్యము సంతోషమే, అది ఎప్పుడు ఆనందమే. పాట పాడతాం కానీ పాత ఉన్న భావం, పాత ఉన్న అర్థం గ్రహించలేకపోతున్నాం అండి. యాకోబు ఎబ్బోకురేవు దగ్గర దేవుని యొక్క సన్నిధిలో తను విరిగిపోకపోతే ఈరోజు ఇజ్రాయేలుగా మార్చబడేవాడు కాదు, ఇజ్రాయేల్ నుంచి గోత్రగట్టి లోకానికి వచ్చేవారు కాదండి. దావీదు దేవుని యొక్క సన్నిధిలో విరిగిన మనసు ప్రార్థన చేయబోతే, అయ్యా దేవా నా యందు శుద్ధులు కలుగు చేయ, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించేయ, నీ ఆయస్కరమైన మార్గం నాలో ఉంటే తీసేనైనా, సమ్మతి గల మనసు కలుగు చేయనైనా, నీతో నాకు సఖ్యమయ్యే మనసు దయచేయనైనా, నీకు నాకు మధ్య నుండే మంచి మనసు దయచేయనైనా. దావీదు ఏడ్చాడండి. శుద్ధ హృదయం లేకుండా నువ్వు ఆరాధన చేస్తున్నావా? శుద్ధ హృదయం లేకుండా భక్తి చేస్తున్నావా? శుద్ధత లేకుండా నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? శుద్ధత లేకుండా నువ్వు నీ ఇష్టానుసారం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? జాగ్రత్త, ఇవన్నీ లెక్కకు వస్తాయండి ఇవి. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిందే. మనం చేసే ప్రతి కార్యం కూడా దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిందే. ఆ దినాన దేవుడు అడుగుతాడండి, నా కుమారుడా, ఫలానా రోజుల ఫలానా సమయంలో ఇలా ప్రార్థన చేసేవే, నువ్వు చేసిన అద్దం ముందు మన ప్రతిబింబాన్ని అలాగే చూసుకుంటాము. మన పాపాలు, మన అవిధేయతలు దేవుడు చూపిస్తారండి. ఈరోజు అందుకంటున్నాడు, దేవుని దగ్గర కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేయండి. రైతు ఎప్పుడు కూడా విత్తనం విత్తిన దగ్గర నుంచి పంట కోసే వరకు కన్నీరు కాస్తూనే ఉంటాడండి. రైతు యొక్క జీవితము విత్తన దగ్గర నుంచి పంట కోసే వరకు రైతు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడండి. మధ్యలో కానీ వర్షం పడిపోయింది అనుకోండి, అది ఎందుకు, ఆ పంట ఎందుకు పనికిరాని పోతుందేమో అని దేవుని దగ్గర సమర్పించుకుంటూ, నా బ్రతుకును, నా కుటుంబాన్ని ఆస్వాదించయ్యా, నా పంట పండాలి, నా మీద ఆధారపడిన దేశాలు, మా మీద ఆధారపడిన జనులు, వారి కుటుంబాలు ఆస్వాదింపడాలి. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా రైతు కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్నారమ్మా? మీకు అన్నం తింటున్నప్పుడు రైతులను జ్ఞాపం చేసుకున్నారా? లేని వారు దయచేయనైనా, మాకు ఇచ్చేవు నీకు స్తోత్రం, లేని వారు దయచేయనైనా ప్రార్థన చేస్తావు. కానీ అయ్యో దివారాత్రుల్లో కన్నీరు కాస్తూ పంటలు పండించే రైతులను, వారి కుటుంబాలను ఆస్వాదించేయ, వారి కుటుంబాన్ని బ్లెస్ చేయ అని ప్రార్థించే వారి సంఖ్య చాలా అరుదండి, చాలా అరుదు. వారు లేకపోతే పంట లేదండి. వాడు మనలాగా ఉంటే మనకి ఏది లేదు, తినడానికి కూడా తిండి ఉండదు. అప్పుడు అన్నం కూడా మనం కడుక్కోవాల్సిందే, అన్నాన్ని కూడా మనం కడుగుతూ ఉండవలసిందే. సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గర కన్నీరు కార్చండి. ఏసావు వంటి భ్రష్టమైన మనసు కాకుండా యాకోబు వంటి సున్నితమైన మనసుతో దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చండి. అయ్యా నీ ఆస్తులు నాకు దయచేయనైనా, నీ దీవెన నాకు దయచేయి.
నా కుటుంబాన్ని బ్లెస్ చేయి, నా కుటుంబాన్ని ఆస్వాదించు. మీకు తెలుసో తెలియదండి, మీరు ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నేను గ్యారంటీ ఇవ్వగలను, మీ కుటుంబాల్లో రానున్న బిడ్డలు మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మాకు ఆశ్చర్యంగా మారింది, మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మాకు దేవునిగా మారింది అని వారు సాక్ష్యం ఇవ్వగలండి. ఈరోజు ఆ సాక్ష్యం కోసము దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద నీ కుటుంబం నిలుచుడి కొరకు నువ్వు ప్రార్థించే సంతానం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీలో చూడగలవు. అట్టి జీవితం ఆశీర్వాదం మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామని దంచి అందరూ మోకరించను ప్రార్థించుకుందాం. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడు, నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన చేయనమ్మా, ఎవరు మౌనం ఉండదు, ప్రార్థన చేయండి. యేసు ప్రభు